హలో అండి అందరికీ ఈ ఫోర్త్ వీక్ నామినేషన్ అయితే చాలా బాగా రసవత్తరంగా జరిగిందన్నమాట. కొంతమందికి ఎలాంటి పంచెస్ పడ్డాయంటే అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయరనమాట. ఫుల్ డీటెయిల్స్ చెప్తాను, కొంచెం వీడియో లెంత్ అవుతుంది. కొంతమంది సిల్లీ నామినేషన్స్ని అవన్నీ కొంచెం అలా టచ్ చేద్దాము. మిగిలిన ఒక 2-3 అయితే చాలా బాగున్నాయి, అవన్నీ కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ యష్మి సోనియాకును మణికంఠకైతే వేసింది. సోనియా స్టార్టింగ్లో గ్రూప్ గేమ్ అని ఎవరెవరు అన్నది, ఇప్పుడు తనే ఆ గ్రూప్ గేమ్లో ఉంది. వాళ్ళిద్దరిని ముందు పెట్టుకొని నువ్వు వెనుకుండి ఆడిస్తున్నావు, నువ్వు ఆట కనిపించట్లేదు అని నామినేషన్ అయితే వేసింది. యాజ్ యూజువల్ సోనియా అయితే తనని తను డిఫెన్స్ చేసుకుంది. తను ఎలా డిఫెన్స్ చేసుకుంటుందో అందరికీ తెలుసు. సో మణికంఠని నార్మల్గా ఏమని చేసిందంటే నువ్వు వీక్గా ఉన్నావు అని నామినేషన్ చేసింది, దానికి డిఫెన్స్ చేసుకున్నాడు. అండ్ సోనియా వచ్చేసి ఆదిత్య గారిని ఫస్ట్ నామినేషన్ చేసింది. చెప్పిన రీజన్స్ చెత్త రీజన్స్ అండి, చాలా చెత్తగా అనిపించింది నాకైతే. తాను పోయిన వారం వెళ్ళిపోతానని అనుకున్నాడట, వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళండి అని డైరెక్ట్గా నామినేషన్ అయితే చేసింది. నెక్స్ట్ నబిల్ను నామినేషన్ చేసింది. నబిల్ని ఫెయిల్యూర్డ్ సంచాలక్ అని అయితే నామినేట్ చేసింది అనమాట. తను చేసిన సంచాలకులు తను బెస్టా కాదా తెలియదు, కానీ వేరే వాళ్ళని అయితే ఫెయిల్యూర్ అని అయితే నామినేట్ చేసింది. దానికి నబిల్ చాలా బాగా డిఫెన్స్ చేసుకున్నాడు, నాకు చాలా బాగా నచ్చింది నవ్వింది. నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి మణికంఠనున్న ఆదిత్య ఓం గారిని అయితే నామినేట్ చేశారు. మణికంఠన్ వచ్చేసి నువ్వు స్ట్రాంగ్గా లేవని, అండ్ ఆదిత్య గారిని మీరు కొంచెం ఇంకా బెటర్గా ఆడొచ్చు అనే సంథింగ్ లైక్ అలా చేశారనమాట. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి మణికంఠన్ అది దోష విషయంలో నామినేషన్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నయనిని అయితే చాలా ఫూలిష్ అండి, అసలు పాయింటే లేదు, నామినేషన్ చేసింది అనమాట. నెక్స్ట్ మణికంఠ వచ్చేసి పృథ్వీని నామినేట్ చేశాడు, అండ్ ఆదిత్య ఓంని అయితే నామినేట్ చేశారు. ఇతని కూడా వేస్ట్ అంటే వేస్ట్ నామినేషన్స్ ఇవైతే. పృథ్వీ వల్ల తనకు కొన్ని దెబ్బలు తగిలాయని నామినేషన్ చేశారు. ఆదిత్య ఓంతో సలహాలు ఎక్కువ అవుతున్నాయని నామినేట్ చేశారు, అయితే చాలా ఫూలిష్. తను ఏదో ఫాదర్ ప్లేస్లో ఉండి చెప్పినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, కానీ ఇలాంటి నామినేషన్లోకి అయితే తీసుకురావద్దని నాకైతే అనిపించింది పర్సనల్గా. నెక్స్ట్ ఆదిత్య గారు సోనియాను పృథ్వీని నామినేట్ చేశారు. రీజన్స్ చాలా బాగున్నాయి ఆయన కూడా. ఫస్ట్ పృథ్వీని అయితే మీరు ఎంత గట్టిగా ఇన్సల్ట్ చేస్తారో అంత గట్టిగా అపాలజీస్ అయితే చెప్పరు అని అన్నారు, అది 100% కరెక్టే, నాకు కూడా చాలాసార్లు అనిపించింది. అండ్ నెక్స్ట్ సోనియాను వచ్చేసి ఫస్ట్ డేస్లో కనిపించిన సోనియా ఇప్పుడు కనిపించట్లేదు అంటున్నారు. అండ్ మీరు ఆడవాళ్ళ అయ్యుండి రెచ్చగొట్టద్దు, కామ్ డౌన్ చేయాలి అనేసి నామినేట్ చేశారనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ ప్రేరణను ఆదిత్య ఓం గారిని అయితే నామినేట్ చేసింది. ఇంకా ప్రేరణ అయితే నాకు తెలిసి దోష విషయంలోనే నామినేట్ చేస్తుంటుంది, కానీ తను ఏదో చెప్పేసింది, కానీ నమ్మేలాగా లేదు. ఇంకా ఓం గారిని అయితే మీరు ఎక్కువ ఎనర్జెటిక్గా లేరు అనేసి నామినేట్ చేసింది. నెక్స్ట్ నైనిక వచ్చేసి ఆదిత్య ఓం గారిని అండ్ మణికంఠని నామినేట్ చేసింది. సేమ్ రీజన్స్, ఫిజికల్గా ఎక్కువ ఆడట్లేదు, కనిపించట్లేదు, ఫిజికల్గా లేరు అనేసి నామినేట్ చేసింది అనమాట. నెక్స్ట్ నబిల్ నామినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. నాకు ఫస్ట్ సోనియాని తర్వాత పృథ్వీని అయితే నామినేట్ చేశాడు. సోనియాని వచ్చేసి నువ్వు సంచాలకుల ఫెయిల్యూర్ అని నామినేట్ చేశాడు. అండ్ పృథ్వీని వచ్చేసి నేను ఒక కంటెస్టెంట్తో మాట్లాడుతూ నువ్వు టోన్ ఎక్కువ చేసి మాట్లాడు, అది నాకు నచ్చలేదు అని చెప్పాడు, చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. నెక్స్ట్ సీత వచ్చేసి ఇది కూడా కొంచెం చెప్పగానే ఉంది నామినేషన్, ఏంటంటే మణికంఠని ఎక్కువ ఫిజికల్గా ఇంప్రూవ్ అవ్వాలనేసి. అండ్ ప్రేరణని కూడా సేమ్ అదే రీజన్లో అయితే నామినేట్ చేసింది. వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారంట. ఇంకా ఫైనల్గా నిఖిల్కి అయితే ఒక పవర్ ఉంటుంది, ఆ పవర్తో అయితే మన నైనికాని సేవ్ చేశాడు, చాలా సేఫ్గా ఆడారు. సోనియా అని అనుకున్నాను నేను. టోటల్గా నిఖిల్, సీత, విష్ణుప్రియ, యష్మి వీళ్ళు తప్ప మిగిలిన అందరూ నామినేట్ అయ్యారు. అండ్ సోనియా యష్మిని కొన్ని మాటలు అయితే అందట, అదేంటో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ చీఫ్ ఎవరు కూడా చూద్దాం. వీడియో నచ్చితే